స్మోకింగ్ కెన్ కాజ్ లంగ్ క్యాన్సర్. బట్ ఆ పేషెంట్‌లో ఎందుకంటే సేమ్ పేషెంటే మమ్మల్ని డిఫరెంట్ క్వెషన్ అడుగుతాడు. నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. హి ఈజ్ స్మోకింగ్ ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి ఆయన యెస్ బానే సార్. ఉన్నారని. ఆ! సో, అలాగా అంటే ఆ పర్టిక్యులర్ పేషెంట్‌కి దే ఆర్ మోర్ ససెప్టబుల్. అంటే వాళ్ళకి ఓన్లీ 1 ఇయర్ స్మోకింగ్ చేస్తే కూడా ససెప్టబిలిటీ ఉండొచ్చు యాక్చువల్‌గా. ఓకే. సో, జెనెటిక్ ప్యాటర్న్. కొంతమందికి కీమోథెరపీ అన్నా, రేడియేషన్ థెరపీ అన్నా ఒక రకమైన భయం ఉంటది. సో, దాన్ని ఎలాగా మీరు చెప్తారు సార్? ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సేమ్ ఇప్పుడు ఫస్ట్ సైకిల్ ఆఫ్ కీమోథెరపీ తీసుకున్న తర్వాత చాలా మంది పేషెంట్స్ దే విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్. ఆ ఓకే. ఫస్ట్ ఓకే. సైకిల్ తీసుకోవటమే కష్టం. అచ్చా! సో, అచ్చా! దానికి గైడ్ చేయగలిగితే 90% ఆఫ్ జాబ్ కంప్లీటెడ్. ఈవెన్ రేడియేషన్ అయినా సేమ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ 20 డేస్ రేడియేషన్ ఇవ్వాలనుకోండి. ఫస్ట్ 2 డేస్ రేడియేషన్ తీసుకున్న తర్వాత పేషెంట్ విల్ కమ్ టేక్ రేడియేషన్ అండ్ గో. సో, ఓకే. ఓకే. పేషెంట్ మళ్ళా ఇంకేమి క్వెషన్ చేయరు. సో, అంటే వాళ్ళకి అట్‌లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. ఇది హార్మ్‌ఫుల్ ట్రీట్మెంట్ కాదు. సో, ఐ కెన్ టాలరేట్ స్మూత్. ట్రీట్మెంట్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నా వి కెన్ టాలరేట్ అనేది. సో, ఆ ప్రాబ్లమ్ ఏమి ఓకే. మామూలుగా మనకు చెప్పేది అంటే వేరియస్ ఫుడ్ ఐటెమ్స్ కెన్ కాజ్ క్యాన్సర్ అని చెప్పేది ఉన్నా కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ అమౌంట్స్‌లో తీసుకున్నది జనరల్లీ మనకి హార్మ్ ఏం చేయదు. ఇఫ్ యూ ఓవర్ కన్జంప్షన్ ఏదన్నా ఏమున్నా సరే హెల్తీ ఐటెమ్ అయినా సరే వీటిలో క్యాన్సర్ అనే కాదు కదా! మనకి ఏ జబ్బులైనా రావచ్చు. హలో! హాయ్ ఎవ్రీవన్. సో, దిస్ ఈస్ బీయింగ్ ఫస్ట్ తెలుగు పాడ్‌కాస్ట్. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే అసలు పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసిందే తెలుగు ఆడియన్స్‌కి ఎళ్ళాలి. మన తెలుగు స్టేట్స్, మన కమ్యూనిటీస్‌లో ఎంత తొందరగా అర్బన్ ఆర్ ఎల్స్ రూరల్ ఏరియాస్‌కి ఈజీ అండర్‌స్టాండింగ్‌గా వాళ్ళకి స్వతహాగా మంచిగా అర్థమైనట్టు ఎలాగెళ్ళాలని జెప్పేసి చాలా స్పెషాలిటీస్ ఆలోచిస్తూ అండ్ ఆ పాడ్‌కాస్ట్ వాళ్ళకి నచ్చాలి అండ్ అది కూడా చాలా రేర్ అండ్ ఫార్‌మోస్ట్ స్పెషాలిటీస్ నుంచి తీసుకుందాం. చాలా స్పెషాలిటీ నుంచి తీసుకుందాం అని జెప్పేసి ఐ వాస్ వెయిటింగ్ టు కమ్ టు యూ. సో, ఈరోజు నేను డాక్టర్ నరేన్ సార్‌ని తీసుకొస్తున్నాను మీ ముందుకి. హూ ఈస్ ఆంకో సర్జన్ హియర్ వర్కింగ్ ఎట్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. సో, ఐయామ్ వెరీ గ్లాడ్ టు ఇన్వైట్ యూ సార్. నేను చెప్పిన వెంటనే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడం అండ్ దాన్ని ఎంతూసియాస్టిక్‌గా మీరు టేకప్ చేయడం గానీ, సో, దీనిలో గూడా మీ జెన్యూన్ పాజిటివిటీ గానీ, జెన్యూన్ రీజన్ వల్ల తొందరగా యాక్సెప్ట్ చేసి జనాల్లోకి వెళ్ళాలి, తెలియాలి వీళ్ళకి అని జెప్పేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ మీకెలా అనిపిస్తుంది సార్ పాడ్‌కాస్ట్‌కి రావడం? థ్యాంక్ యూ అజీజ్. నాకు ఫస్ట్ టైమ్ పాడ్‌కాస్ట్ చేయటము. నాకు కూడా కొంచెం కొత్తే. బట్ మేము ఇన్ఫర్మేషన్ వేరియస్ యూట్యూబ్ వీడియోస్‌లో షేర్ చేస్తూ ఉంటాము. సో, దిస్ ఈస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు పేషెంట్స్ కానీ, మిగతా వాళ్ళకి కానీ. సో, అందుకని ఐ యామ్ ఆల్సో ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ దిస్ పాడ్‌కాస్ట్ టు డూ. ఓకే. సో, యాస్ ఎ జనరేషన్ పాస్ బై ఫస్ట్‌లో ఇదంతా ఉండేది కాదు సార్. ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్‌కి రావడం, దాని తర్వాత క్లియర్‌గా తెలియడం అండ్ మోర్ ఓవర్ డాక్టర్ అంత టైమ్ ఇవ్వడం పర్టిక్యులర్ ఒక్కొక్క పేషెంట్‌కి అనేది చాలా కష్టం అయిపోతుండేది. ఇదొక బేసిక్ ప్లాట్‌ఫార్మ్ కింద మనకి పీపుల్ చాలామంది దీన్ని తీసుకుంటున్నారు ఇన్ ఎ పాజిటివ్ వే. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని డాక్టర్ దగ్గర రీచ్ ఔట్ అవ్వడం ఈస్ సంథింగ్ మీకు కూడా అది ఈజీ అవుతుంది అండ్ పేషెంట్స్ కూడా ఈజీ అవుతుంది. అండ్ ఫ్యూ పీపుల్ ఎంత పాజిటివిటీ ఉంటదో కొంత నెగెటివ్ గూడా ఉంటది. సెల్ఫ్ డయాగ్నోసిస్ గానీ, సెల్ఫ్ ఇన్ఫర్మేషన్స్ గానీ యూట్యూబ్ నుంచి తీసుకోవడం. ఇది మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా సార్ ఎక్కువ? మేము యూట్యూబ్ వీడియోస్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాము యాస్ ఎ టీమ్. మేము కేర్ హాస్పిటల్స్ నుంచి. బట్ మేమిస్తున్న ఇన్ఫర్మేషన్ జెన్యూన్‌గా 100% అది మేము ట్రూ అని నమ్మితేనే వి ఆర్ డూయింగ్ యూట్యూబ్ వీడియోస్. మేము స్పెక్యులేషన్‌గా అలాగా యూట్యూబ్ వీడియోస్ ఏం చేయట్లేదు. సో, మా యూట్యూబ్ వీడియోస్‌లో ఆల్మోస్ట్ 90-95% దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. అంటే ఎక్కడ వ్యూవర్‌షిప్‌లో కానీ, డౌట్స్ కానీ ఎక్కడ మేమేమి ఫేస్ చేయలేదు. సింపుల్ పేషెంట్‌కి లేకపోతే పేషెంట్ అటెండెంట్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్, జనరల్ పబ్లిక్ అర్థమయ్యే లాంగ్వేజ్ యూజ్ చేస్తూ జస్ట్ వి ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఏం చేయొచ్చు, ఏం చేయాలి, ఏం తినాలి, లేకపోతే ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఏంటి, ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, ఎప్పుడెప్పుడు ఫాలో అప్‌లో ఉండాలి, అలాంటివి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ వి ఆర్ పాసింగ్ ఆన్.
యెస్ సార్. సో, నేను మీ ప్రొఫైల్ చూస్తుండగా నేను చూసాను సార్. యూ హావ్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ మన ఆంధ్ర నుంచొచ్చారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్. నేను గూడా అక్కడే వైజాగ్‌లో. సో, కేజీహెచ్ దగ్గర నేను చూడడం గాని, ఆ సినారియో, ఆ ఆరా గాని, ద కేజీహెచ్ ఆరా గాని చాలా ఇష్టం మాకు. సో, ద వల్నరబుల్ కేసెస్ మేము చూడడానికి చాలా క్రిటికల్ కేసెస్ గాని చూడడానికి దొరుకుతది. సో, చాలా లాట్ ఆఫ్ ఎక్స్‌పోజర్ కేజీహెచ్ నుంచి జరగడం జరుగుతది. దాని తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి రావడం, బసవ తారకం యెస్. యెస్. దాంట్లో మీరు చేయడం గాని, ఆంకో సర్జన్ తీసుకొని హౌ వాస్ ద కెరియర్ ట్రాన్సిషన్ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం? యాహ్! నేను ఐయామ్ బేసికల్లీ ఫ్రమ్ ఒంగోల్. ఒంగోలు. సో, నేను ఎంబీబీఎస్ చేసింది గుంటూరు మెడికల్ కాలేజ్. నార్మల్. సో, వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్‌లో నేను ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను. అంటే ఆ తర్వాత అక్కడి నుంచి ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్ బసవతారకంలో ఆంకో సర్జరీ కంప్లీట్ చేశాం. తర్వాత ఐ జాయిన్డ్ కేర్ హాస్పిటల్. సిన్స్ దెన్ ఐ యామ్ వర్కింగ్ ఇన్ కేర్ హాస్పిటల్. సో, నేను చేసేటప్పుడు ఆంకో సర్జరీ కేసెస్ తక్కువ. ఓకే. నంబర్ ఆఫ్ సీట్స్ అవి తక్కువ. బట్ ఇప్పుడు నంబర్ ఆఫ్ సీట్స్ అయి ఎక్కువున్నాయి. అండ్ లాట్ ఆఫ్ కేసెస్, లాట్ ఆఫ్ డాక్టర్స్, లాట్ ఆఫ్ హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్‌తో ఉన్నాయి. సో, డెఫినెట్‌లీ సర్జరీ, ఆంకో సర్జరీ చేయటం ఆహ్, ముందు నుంచి అనుకుంటుంది. సో, ఓకే. అందువల్ల ఐయామ్ హ్యాపీ విత్ దట్. సో, మీరు ముందు నుంచే అనుకున్నారా సార్? లేకపోతే ఇప్పుడు జనరల్‌గా మెడిసిన్ అయ్యాక సో, ఆర్థో, న్యూరో ఇలాగ స్పెసిఫైడ్ ఒక డ్రైవ్‌లోకెళ్ళిపోతారు జనరల్ సర్జరీ చేసి. సో, విల్ స్టిక్ ఆన్ టు దట్. ఈస్ దేర్ ఎనీ మోటివ్ అంటే మీరేమైనా అనుకోని దీనిలో ఏమైనా బిహైండ్ మోటివ్ ఏమైనా ఉందా? సో నాట్ ఎగ్జాక్ట్‌లీ బట్ నాకు సర్జికల్ బ్రాంచెస్ ఇష్టము. ఓకే. ఎంబీబీఎస్ చేసేటప్పుడు గూడా నా టీచర్ ఎవరైతే సర్జికల్ టీచర్ డాక్టర్ ఎన్. సుబ్బారావు గారు, హి ఈస్ ఎ గురు ఫర్ మీ. సో, అందువల్ల సర్జికల్ బ్రాంచెస్ అండ్ ఇన్‌ఫాక్ట్ నేను వైజాగ్ వెళ్ళటానికి కారణం కూడా ఆయనే. బికాజ్ ఆయనకి ట్రాన్స్‌ఫర్ అయిందని ఓకే. నేను ఎంబీబీఎస్ తర్వాత ఐ వెంట్ టు వైజాగ్ ఫర్ జనరల్ సర్జరీ. నైస్. అక్కడ అయిపోయిన తర్వాత నా అంటే మై వెల్ విషర్ హూ గైడెడ్ మీ త్రూ ఆంకో సర్జరీ. నేను హైదరాబాద్ బసవతారకం రావటానికి కూడా ఆయనే కారణం. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత నాకు అంటే సుబ్బారావు గారు ఎలానో అనదర్ గురు సుబ్రహ్మణ్యేశ్వర గారు. సో, హి ఈస్ గురు ఫర్ మెనీ పీపుల్ యాక్చువల్లీ. హూ ఈస్ సో, అస్పైరింగ్. సో వెరీ ఇన్‌స్పైరింగ్ పర్సన్. సో, ఆయన దగ్గర నేర్చుకోవటం జరిగింది. ఓకే. సో, అలాగా సో, ఈ జనరల్ సర్జరీ సర్జికల్ దాంట్లో మీకెక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తున్నారు. హౌ డు యూ డిఫర్ నార్మల్ సర్జరీ, జనరల్ సర్జరీ అండ్ ఆంకో సర్జరీ ఎప్పుడైనా దానిలోకెళ్ళాక దిస్ ఇస్ సంథింగ్ ఔట్ ఆఫ్ ద బాక్స్ అని అనిపించడం గాని ఎప్పుడైనా జరిగింది సార్? అలాగేముండదు. మామూలుగా ఓకే. సర్జికల్ స్పెషాలిటీస్ అన్నీ ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి. బట్ ఏంటంటే ఆంకో సర్జరీకొచ్చేసరికి ఏంటి అంటే, సో, క్యాన్సర్‌కి చేసే సర్జరీస్ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా చేస్తాం. కంపేర్ టు నార్మల్ జనరల్ సర్జరీస్ చేసే సర్జరీస్ కంటే ఏంటంటే, అంటే ఆంకో సర్జరీస్‌లో ఏంటంటే మేము క్యాన్సర్ పూర్తిగా తీస్తున్నామా లేదా? లేతే సర్జరీలో కొంచెం ఎక్స్‌టెన్షన్ ఉంటది. డిఫైన్డ్ స్టేజ్ కనుక్కోవటానికి కొన్ని ఎక్స్‌ట్రా ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటది. ఇవన్నీ మామూలు జనరల్ సర్జరీలో ఏమి చేయము. క్యాన్సర్ సంబంధించిన సర్జరీస్‌లో ఏంటంటే మార్జిన్స్ అంటే మామూలుగా చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్‌లో కూడా ఏమన్నా అటాచ్‌మెంట్ ఉన్నా సరే అవి జాగ్రత్తగా తీయటము, మార్జిన్ అసెస్‌మెంట్ కంప్లీట్‌గా నెగెటివ్ మార్జిన్స్ ఉన్నాయా లేవా? ఇవన్నీ ఆంకో సర్జరీలోనే చూస్తాం. జనరల్ సర్జరీలో అలాగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రిసైజ్ అంటారు సార్ దాన్ని? యాహ్! సంథింగ్ ప్రిసైజ్ ఆర్ ప్రిసైజ్. యెస్. ఎక్స్‌పీరియన్స్. యెస్. యెస్. సో, ఇప్పుడు మన ఎక్స్‌పీరియన్స్‌లో చూసుకుంటే ఈస్ దట్ ఒక స్పీడ్‌ని అనుకుంటామా? లేకపోతే ప్రిసైజ్ స్పీడ్ ఎక్స్‌పీరియన్స్‌లో అని కాదు. ఒక ఆంకోస్ డెఫినైట్‌లీ ఇట్స్ ఎ ప్రిసైజ్ అంతే. అంటే ఓకే. మామూలుగా ఆంకో సర్జరీ అంటే క్యాన్సర్ సంబంధించిన సర్జరీస్‌లో కొన్ని డిఫైన్డ్ స్టెప్స్ ఉంటాయి. అంటే ఏ ఆర్గాన్‌కొచ్చిన క్యాన్సర్ దానికి సంబంధించి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏమేమి చేయాలి సర్జరీస్‌లో అని. సో, వి హావ్ టు కంప్లీట్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఆ పర్టిక్యులర్ సర్జరీలో ఉన్న స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేయాల్సొస్తుంది. సో, మనం ఎంత డీప్‌గా ఎళ్ళాక ఉన్న ముందు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. లైక్ జనరల్ పీపుల్ ఆల్సో చాలా రూరల్ ఏరియాస్‌లో ఇప్పుడు ఒకసారి క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యింది, వచ్చింది అంటే సో, చాలా ముందు అపోహలుండేవి. సో, ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా అది డెత్‌కి దగ్గరికి మనం ఎళ్ళిపోవడమే. సో, ఎంత పీరియడ్ మనకు డాక్టర్ చెప్తారు లైక్ 6 మంత్సో, 1 ఇయరో అని చెప్పేసి దానికి ప్రిపేర్ అయిపోవడం గాని, మెంటల్లీగా దాని ఫంక్షనింగ్ తగ్గిపోవడం గాని,
ఫిజికల్‌గా బ్యాటిల్ చేయడానికి కూడా వాళ్ళు కేపబుల్ కాకుండా, సో, అలాగా డిప్రెస్ అవ్వడం గాని, ఇలా అన్నీ ఉండేది. సో, ఇప్పుడిప్పుడు జనరల్‌గా పీపుల్ వాంట్స్ టు నో వాట్ ఈస్ క్యాన్సర్ అండ్ మోర్ లైక్ సెలబ్రిటీస్ కూడా గాని, స్పోర్ట్స్ మెన్ గూడా, అథ్లెట్స్ కూడా సర్జరీని ఫైట్ చేస్తున్నారు. ఈ బ్యాటిల్‌ని ఫైట్ చేసి ఆంకో సర్జన్స్ అనేవి ఆంకాలజీ డిపార్ట్‌మెంట్ గాని, హెల్ప్ చేసి దీని నుంచి బయటికి తీసుకొస్తున్నారు. సో, ఇంకా కొంతమంది తెలియని వాళ్ళున్నారు. సో, వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు సార్? సో, ఇంతకుముందు అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల అంటే అంటే ఎర్లీగా డిటెక్షన్ చేయలేకపోవటం వల్ల మనం ఎక్కువ అడ్వాన్స్‌డ్ కేసెస్ చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు కంపేర్డ్ టు ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా అవేర్‌నెస్ అయితే డెఫినిట్‌గా ఉంది. ఓకే. చాలామంది స్క్రీనింగ్ అంటే ఏమీ సింప్టమ్స్ లేకుండా మామూలు టెస్టులు చేయించుకొని క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి వస్తున్న వాళ్ళని చూస్తున్నాము. ఓకే. ఎర్లీ స్టేజ్‌లో డయాగ్నోస్ అయ్యి వస్తున్న వాళ్ళని చూస్తున్నాం యాక్చువల్లీ. ఇంతకుముందు ఇంతమంది లేరు. ఇంకోటి అవైలబిలిటీ. ఇంతకుముందు ఎక్కడ ఏ ఊర్లో అయినా ఆంకో సర్జరీ లేకపోతే ఆంకాలజీకి సంబంధించిన డాక్టర్ అవైలబిలిటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఓకే. ఆల్మోస్ట్ ఎవ్రీ టైర్ 2 సిటీస్ కానీ లేకపోతే ఈవెన్ టౌన్స్‌లో కూడా విజిటింగ్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. హ్మ్. సో, హ్మ్. యాక్సెస్ ఉంది ఇప్పుడు. హ్మ్. డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అవైలబిలిటీ ఉంది. సో, అందువల్ల మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఎర్లీ స్టేజ్‌లో డయాగ్నోస్ అవ్వటానికి లేకపోతే ఈవెన్ ఏమైనా డౌట్ ఉన్నా సింప్టమ్స్ ఇది క్యాన్సర్ సంబంధించిందా కాదని తెలుసుకోవటానికి కూడా ఈజీగా యాక్సెస్ అందువల్ల ఇంతకు ముందులాగా అంటే 90% ఆఫ్ టైమ్ ఇంప్రూవ్ అయ్యిందనే చెప్పాలి. బట్ అకేషనల్లీ వి సీ అడ్వాన్స్‌డ్ కేసెస్ ఆల్సో. అంటే మామూలుగా నెగ్లిజెన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి తెలుసుకోలేకపోవటం కానీ, హ్మ్. హ్మ్. దానివల్ల కూడా అప్పుడప్పుడు కేసెస్ అయితే చూస్తూ ఉంటాం. బట్ అయితే డ్రాస్టిక్ చేంజ్ అయితే చాలా చేంజ్ అయితే డెఫినిట్‌గా ఉంది. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్. సో, దానికి ప్రాపర్‌గా అవైలబిలిటీ గాని ఉండడం వల్ల టెస్ట్స్‌కెళ్ళడం గాని, దానివల్ల ఎర్లీ డయాగ్నోసిస్ అవుతుంది. సో, ఎనీ కేసెస్ ఇలా ఉంటాయా? అంటే టెస్ట్ చేసుకున్నా గూడా దాన్ని ప్రిడిక్ట్ చేయలేము, దాన్ని రూల్ ఔట్ చేయలేమని జెప్పేసి అలా ఏమైనా సడెన్ ఆన్‌సెట్ ఆఫ్ క్యాన్సర్ సింప్టమ్స్ రావడం గాని? ఆ! అలాగా సడెన్ ఆన్‌సెట్ అనేదేముండదు. కానీ ఓకే. మనం గుర్తించండి పేషెంట్ తెలుసుకోవటంలో కానీ, డాక్టర్‌ని రీచ్ అవ్వటంలో కానీ డిలే ఉండి అవి ఎందుకంటే క్యాన్సర్ సంబంధించిన సింప్టమ్స్ ఇలానే ఉంటాయని ఎక్కడ ఏముండవు. హ్మ్. కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అవి క్యాన్సర్ కాకుండా ఉండే జబ్బుల్లో కూడా ఉంటాయి. ఓకే. మేము చెప్పేది ఏంటంటే మీకు సింప్టమ్స్ కానీ, మీకేదైనా డౌట్ ఉంది అంటే డోంట్ డిలే. డోంట్ నెగ్లెక్ట్. అంటే మీ సొంతగా మీరు వైద్యం చేసుకొని ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వెయిట్ చేసి అప్పుడు డాక్టర్ దగ్గర రాకండి. హ్మ్. హ్మ్. మీకు ఇనిషియల్‌గా ఉన్నప్పుడైంది అది క్యాన్సర్ కాదని తెలిస్తే ఇంకా మరీ మంచిదే. హ్మ్. మామూలు హ్మ్. ట్రీట్మెంట్‌తో హ్మ్. మీకు సింప్టమ్ ఫ్రీ అవుతారు. ఓకే. ఓకే. లేదు ఏమన్నా మీ ఏజ్‌ని బట్టి, మీ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ లేకపోతే మీ పర్సనల్ హిస్టరీని బట్టి ఏమన్నా ఇన్వెస్టిగేషన్ సజెస్ట్ చేసే డాక్టరు, ఆ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే అప్పుడైనా మీకు తెలుస్తది అది క్యాన్సర్ సంబంధించిందా కాదా అనేది. సో, అలాగా సింప్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా గనక డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే డెఫినిట్‌గా ఈ సింప్టమ్ ఉంది కాబట్టి క్యాన్సర్ అనేది ఎక్కడ ఎవరు ఎక్కడ చెప్పరు. లేదు. అలాగా ఏముండదు. ఎందుకంటే సేమ్ సింప్టమ్స్ ఈవెన్ క్యాన్సర్ కాకుండా డిసీజ్‌లో కూడా ఉంటాయి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీరు సింప్టమ్స్ గురించి మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నాం అంటే సూచనలు అంటే ఈ వ్యాధి ఆంకాలజీ క్యాన్సర్ అనే వ్యాధి ఉందా? లేదా? అనే సూచనలు మనకు తెలియకపోవడం ఒక ఎత్తు. లేకపోతే తెలియకపోయినా ఒకసారి డాక్టర్ దగ్గరికి ఎళ్ళడం గాని, రీచ్ ఔట్ అవ్వడం గాని ఒక దగ్గర వరకు మనకి హెల్ప్ చేస్తదంటున్నారు. సో, కొంతమందికి ఇప్పుడు క్యాన్సర్ అనేది ఈ కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ దేనివల్ల అయితే మనకు కాజ్ చేస్తుందో ఇప్పుడు మనం సింప్టమ్స్ ఒకసారి పక్కన పెడితే కాజింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇటియాలజీ లాగా మనం చూసుకుంటే దీనికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్తారు. సో, నాకు తెలిసినంత యాస్ పర్ మై నాలెడ్జ్ క్యాన్సర్ ఈస్ అ ఫుల్లీ గ్రోత్ అంటే అన్‌స్టాపబుల్ గ్రోత్ ఏదైతే డిఫరెంట్ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ విచ్ ఈస్ నాట్ స్టాప్డ్ బై ఎనీ ఆఫ్ ద ఆర్గాన్ ఆర్ ద సెల్ఫ్ ఇమ్యూనిటీ గాని చేయలేకపోవడం ఇది ఒక ఎత్తు. సో, ఆ కాజ్‌ని మనం ఒకవేళ ఏమైనా అనుకుంటే మనం ఆపగలమా సార్? అంటే మీ అంటే మామూలుగా ఇప్పుడు చాలా మందికి ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే వేరియస్ ఆర్గనైజేషన్స్ లేకపోతే టీవీ ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా ఇప్పుడు కాజెస్ ఆఫ్ క్యాన్సర్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది దాదాపు అందరికీ తెలుసు. లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, ఓకే. ఆల్కహాల్, లేకపోతే స్పైసీ ఫుడ్స్ తినడం కానీ, లేకపోతే అన్‌హెల్తీ ఆయిల్స్ యూజ్ చేయటం అని కానీ ఇట్లాగా. బట్ ఏంటంటే ఇక్కడ ఒక జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ, లేకపోతే ఒక పేషెంట్ మా దగ్గరకొచ్చినప్పుడు క్యాన్సర్‌తో డయాగ్నోస్ అయితే వచ్చినప్పుడు, ఆ పర్టిక్యులర్ పేషెంట్ నాకెందుకు వచ్చింది క్యాన్సర్ అని చెప్పడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి యాక్చువల్‌గా. ఓకే. బట్ దీని వల్లే మీకు క్యాన్సర్ వచ్చిందనేది అచ్చా! ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో చెప్పలేం.
సో, ఓకే. మల్టిపుల్ ఓకే. రీజన్స్ ఉంటాయి. ఏది కంట్రిబ్యూట్ చేసింది, ఏది ఎంత కంట్రిబ్యూట్ చేసిందనేది యూ 100% కెనాట్ ఎప్పుడు డిఫైన్. వి కాంట్ సే. బట్ వన్స్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది అంటే దెన్ ఏం చేయొచ్చు? హౌ టు ప్రొసీడ్? అంటే ఏం టెస్టులు చేయొచ్చు? ఎలాగా దాని స్టేజ్ ఎలా డిఫైన్ చేస్తారు? ఏ స్టేజ్‌లో ఉంటే ఎలాగా ట్రీట్మెంట్ ఇస్తారు? ఏంటనేది వి కెన్ డిస్కస్. సో, అదే సేమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఒక రోజులో ఇద్దరు ముగ్గురికి చూసినా సరే, ఇద్దరు ముగ్గురికి ఓకే. ఒకటే రీజన్ వల్ల ఓకే. వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందని చెప్పడం కష్టం. కాజ్ అనేది రూల్ ఔట్ చేయడం ఇట్స్ అంటే లిటిల్ బిట్ డిఫికల్ట్. వీకెండ్ అంటే మామూలు వాళ్ళ హ్యాబిట్స్‌ని బట్టి లంగ్ క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. ఆల్రెడీ స్మోకర్ అనుకోండి. స్మోకింగ్ కెన్ కాజ్ లంగ్ క్యాన్సర్. బట్ ఆ పేషెంట్‌లో ఎందుకంటే సేమ్ పేషెంటే మమ్మల్ని డిఫరెంట్ క్వెషన్ అడుగుతాడు. నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. హి ఈస్ స్మోకింగ్ ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి ఆయన యెస్. బానే యెస్. ఉన్నారని. ఆ! సో, అలాగా అంటే ఆ పర్టిక్యులర్ పేషెంట్‌కి దే ఆర్ మోర్ ససెప్టబుల్. అంటే వాళ్ళకి ఓన్లీ 1 ఇయర్ స్మోకింగ్ చేస్తే కూడా ససెప్టబిలిటీ ఉండొచ్చు యాక్చువల్‌గా. ఓకే. సో, జెనెటిక్ ప్యాటర్న్. సో, అందువల్ల హుహు. ఈ పర్టిక్యులర్ పేషెంట్‌లో క్యాన్సర్ ఎందుకొచ్చింది అనేది ఏమన్నా అడిగితే ఏంటంటే, మల్టిపుల్ రీజన్స్ చెప్పగలం గానీ, దీనివల్లే వచ్చిందనేది ఆహ్, మ ఓకే. కొంచెం ఓకే. కష్టం చెప్పడం. ఓకే. సో, ఈ క్యాన్సర్ అనేది ఎక్కడ గ్రో అవుతది? ఎక్కడ కాజ్ మనకి బాడీలో ఎక్కడ వస్తదనేది మనం చెప్పలేము సార్. యాస్ పర్ ఇప్పుడే మీరు చెప్పారు. సో, ఇది కాజ్ అని గూడా మనం కరెక్ట్‌గా చెప్పలేం ఆ మొమెంట్‌లో. ఫస్ట్ డయాగ్నోసిస్‌లో. సో, లేటర్ ఆన్ మనం డయాగ్నోస్ చేస్తూ చేస్తూ మనం చెప్పొచ్చు. ఇప్పుడు దీనిలో డిఫరెంట్ ఆర్గాన్స్‌కి మనకి ఎఫెక్ట్ చేయడం లైక్ సర్వైకల్ క్యాన్సర్ గాని, లివర్ క్యాన్సర్ యాస్ పర్ డిఫరెంట్ ఆర్గాన్స్‌కి ఎఫెక్ట్ చేస్తే అక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్, గ్రోత్ ఆఫ్ సెల్స్ లీడ్స్ టు క్యాన్సర్. సో, లైక్ ఇప్పుడు అన్ని ఆర్గాన్స్‌కి మీరు డీల్ చేస్తారా? అంటే లైక్ ఇది ఎలాగా మనం డిఫరెన్షియేట్ యాహ్! చేస్తాం సార్? మామూలుగా సర్జికల్ ఆంకాలజీ అంటే ఆంకాలజీలో ఏంటంటే మామూలు జనరల్‌గా అన్ని క్యాన్సర్ సంబంధించి డీల్ చేస్తాం యాక్చువల్‌గా. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఆహ్, బాగా సబ్ స్పెషాలిటీస్ వచ్చి కొంతమంది ఓన్లీ కొన్ని క్యాన్సర్ సంబంధించి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి కొంతమంది స్పెసిఫిక్‌గా వాళ్ళు ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్ చేయటం. లేకపోతే థొరాసిక్ ఆంకాలజీ అని, లేకపోతే హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ అని అలాగా ఉన్నాయి. సో, ఆ స్పెషాలిటీని బట్టి సబ్ స్పెషలైజ్ చేసే డాక్టర్స్ ఉన్నారు. అన్నీ డీల్ చేసే డాక్టర్స్ కూడా ఉన్నారు. బట్ ట్రైనింగ్ వైస్ అందరికీ అన్ని క్యాన్సర్స్ డీల్ చేసే ట్రైనింగే ఉంటది ఇప్పుడు మన ఇండియాలో ఓకే. అయితే. ఓకే. జనరల్ సర్జికల్ సబ్‌స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అనేది ఇంకా లేదు. ఓకే. ఓకే. బట్ వన్స్ జనరల్ సర్జికల్ ఆంకాలజీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దే కెన్ చూస్. అంటే వాళ్ళు సెపరేట్‌గా చూస్ చేసుకొని ఒకటే ప్రాక్టీస్ చేయొచ్చు అనేది అయితే అచ్చా! చేయొచ్చు. అంటే ద డాక్టర్ హిమ్సెల్ఫ్ బికమ్స్ మాస్టర్ ఇన్ దట్. దట్ అంటే అది అలాగా సొంతంగా చేయొచ్చు. వాళ్ళ యాహ్! ఇంట్రెస్ట్‌తో యాహ్! సర్జన్ బికమ్స్ ఇంట్రెస్ట్ ఉండి సో, దే సబ్ విల్ కీప్ ఆన్ స్పెషాలిటీ సబ్ అవుతారు. స్పెషాలిటీ సో, అవుతారు. కమింగ్ టు హార్ట్ అండ్ బ్రెయిన్ సార్? హార్ట్ అండ్ బ్రెయిన్ జనరల్ సర్జికల్ ఆంకాలజీ కరిక్యులంలో ఉండదు. బ్రెయిన్‌కి సంబంధించినయి ఆల్రెడీ న్యూరో సర్జన్స్ దే విల్ ఓన్లీ డూ. న్యూరో సర్జన్స్. కార్డియాక్ ఓన్లీ హార్ట్‌కి సంబంధించి అయితే కార్డియోథొరాసిక్ సర్జన్స్ దే విల్ డూ. వాళ్ళతో పాటు మీరుంటారా సార్? యూజువల్‌గా వాళ్ళతో పాటే ఓకే. మాకు ఆ ట్రైనింగ్ కూడా ఏమి ఉండదు ఓకే. యాక్చువల్‌గా. దే విల్ డీల్ డైరెక్ట్‌లీ. ఓకే. ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ లైక్ ఇప్పుడు ఆర్థో లైక్ బోన్‌లో మీరు తీస్తున్నారు. లేకపోతే స్కిన్‌లో తీస్తున్నారు. మీతో పాటు ఎవరుంటారు సార్? అంటే లైక్ ఆహ్, బోన్ అంటే ఆర్థోపెడిషియన్ హూ హస్ ఆర్థోపెడిషియన్. ట్రైన్డ్ ఆర్థో ఆంకాలజీ వాళ్ళు దే కెన్ డూ బెటర్ జాబ్ అండి. అంటే మామూలు రిసెక్షన్ చేసినా సరే మళ్ళా ఇంప్లాంట్ చేయటం కానీ ఓకే. దీనికేంటంటే యూ ఆర్థోపెడిషియన్ బోత్ టీమ్ అప్ అండ్ డూ ఇట్? ఆ! వి టీమ్ ఓకే. అప్ అండ్ డూ. మామూలుగా హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ ఉంది. సో, మనం రిసెక్షన్ చేశామనుకోండి, ఆ డిఫెక్ట్ ఏదైతే వచ్చింది దాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేయాలనుకోండి, సింపుల్ డిఫెక్ట్స్ మేమే డైరెక్ట్‌గా రీకన్‌స్ట్రక్ట్ చేస్తాం. కానీ అచ్చా! కాంప్లెక్స్ డిఫెక్ట్స్ ఏమనుకోండి వి టేక్ హెల్ప్ ఆఫ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జన్స్. మామూలుగా ప్లాస్టిక్ సర్జన్స్ అని అంటారు. వాళ్ళని ఆంకో రీకన్‌స్ట్రక్ట్ సర్జన్స్ అంటాం. వాళ్ళు ఆ డిఫెక్ట్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేయటానికి అలాగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కడైతే అవసరం ఉంటదో అక్కడ వీళ్ళు లైక్ కంబైన్డ్ ప్లాస్టిక్ అండ్ సర్జన్స్ కూడా మీతో పాటు యెస్. రావడం జరుగుతుంది. సో, యూ డీల్ అప్ విత్ యాహ్! బోత్ లైక్ యాహ్! టీమ్‌గా వర్క్ చేస్తారు. సో, కమింగ్ లైక్ ఇన్ ద ప్రొసీడ్యూర్ మనం ఎళ్ళిపోయాము. సో, సర్జరీ ఎలా అవుతది? ఏంటి? సో, వి హావ్ నోన్ ఫ్యూ లాట్ థింగ్స్. సో, ఇప్పుడు మనము ఒకవేళ ఈ డయాగ్నోసిస్ అయింది. ఆ పేషెంట్‌కి సింప్టమ్స్ ఉన్నాయి. సో, డాక్టర్ కూడా డయాగ్నోస్ చేశారు. ద లాస్ట్ డయాగ్నోసిస్. సో, దాని తర్వాత ఇప్పుడు మల్టిపుల్ ట్రీట్మెంట్ ప్రొసీడ్యూర్స్ మన మైండ్‌లోకొస్తాయి సార్. లైక్ కొంతమంది ఆయుర్వేద అంటారు. కొంతమంది అసలు మెడిసినే అవసరం లేదంటారు. సో, అపోహలు గూడా ఉండొచ్చు. కొంతమంది అసలు ఏం ట్రీట్మెంట్ చేయకపోవడం మంచిది. సో, మెంటల్లీగా స్ట్రాంగ్‌గా ఉండడం సరిపోతది. కీమో ఒస్తది, రేడియో ఒస్తది. సో, ఇన్ని ట్రీట్మెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. సో, హౌ డు యూ డిఫరెన్షియేట్ ఎవ్రి పేషెంట్? సో,
అలోపతి లేకపోతే హోమియోపతి, ఆయుర్వేదిక్ ఈ బిలీఫ్ సిస్టమ్ అనేది పేషెంట్‌కి బిలీఫ్ ఉండి వాళ్ళు చూజ్ చేసుకుంటే తప్పితే మనమేమి వాళ్ళకి దిస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఏమి చెప్పం. సో, మేము మామూలుగా అలోపతి వాట్ వి ప్రాక్టీస్ ఆంకాలజీలో స్పెషలైజేషన్స్ అంటే ఇప్పుడు సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ ఈ 3 బేసిక్. ఆహ్, ప్రతి ఇండివిడ్యువల్ ఆర్గాన్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత వి విల్ స్టేజ్ అనమాట. అంటే ఓకే. స్టేజింగ్ అనేది చూస్తాం. ఆ! అంటే ఏ స్టేజ్‌లో ఉన్నారు ఏంటనేది. సో, అక్కడి నుంచి ఇవి బేసిక్. అక్కడి నుంచి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. పేషెంట్ ఫిట్‌నెస్ ఎలా ఉంది? పేషెంట్ ఏజ్ ఎంత? మనం డిఫైన్ ట్రీట్మెంట్స్ మనము ఏ ఆర్డర్‌లో ఇవ్వాలి? సో, ఓకే. దానికి పేషెంట్ టాలరేట్ చేస్తాడా లేదా? సో, వీటిలన్నిటిని బట్టి కొంతమంది పేషెంట్స్‌కి ఫస్ట్ సర్జరీ అని చెప్తాం. లేకపోతే కొంతమంది ఫస్ట్ కీమోథెరపీ, రేడియేషన్ ఓకే. తర్వాత సర్జరీ అని చెప్తాం. సో, లేదు సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళా కీమోథెరపీ కంటిన్యూ చేయాలని చెప్తాం. సో, ఈ బేసిక్‌గా ఈ సర్జరీ, కీమోథెరపీ లేకపోతే రేడియేషన్ ట్రీట్మెంట్స్‌ని ప్రతి ఇండివిడ్యువల్ పేషెంట్‌కి, ఇండివిడ్యువల్ క్యాన్సర్‌కి వాళ్ళ పర్టిక్యులర్ డిసీజ్ స్టేజ్, ఏ డిసీజ్, వాళ్ళ ఏజ్, వాళ్ళు ఎంత ఫిట్‌గా ఉన్నారనే దాన్ని బట్టే ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఓకే. ఒక క్యాన్సర్ పేషెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో ఉన్నోళ్ళకి మొత్తం డిఫైన్ ట్రీట్మెంట్ అంతా ఇస్తాము అనేది లేదు. ఓకే. అంటే ఓకే. వాళ్ళ ట్రీట్మెంట్ టాలరెన్స్ ఎంత ఉంది అనే దాన్ని బట్టే ఇవ్వాలి. సో, కంపల్సరీ అచ్చచ్చ! పేషెంట్ డయాగ్నోస్ అయినంత మాత్రాన కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వకూడదు. అండ్ ఓకే. ఇవ్వలేము కూడా యాక్చువల్‌గా. సో, ఇవ్వలేము అంటే ఏంటంటే, మనం ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్‌కి ఏదో బెనిఫిట్ చేయాలనుకుంటాం. రాదర్ దాన్ పేషెంట్‌కి దానివల్ల నష్టమే ఎక్కువ ఉంటది గానీ, బెనిఫిట్ కంటే. సో, ఓకే. ఓకే. టాలరెన్స్ లేకుండా, లేకపోతే వాళ్ళ ఫిట్‌నెస్ లేకపోయినా, సో, స్టేజ్‌ని బట్టి ఏ స్టేజ్‌లో ఉన్నారు, ఓకే. ఏంటి ఓకే. అనేది. ఓకే. సో, అంటే మీరు ముందే ఎక్స్‌ప్లెయిన్ జేస్తారా సార్ పేషెంట్‌కి? అంటే డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఎంత వరకు క్యూరబిలిటీ ఉంటది ఏంటనేది ముందే డెఫినెట్‌గా. వి విల్ జెప్తారా? గివ్ అంటే మామూలుగా పేషెంట్ ఫ్యామిలీ అండ్ ద ట్రీటింగ్ డాక్టర్స్ స్పెషాలిటీ ఎవరైతే ఆ కన్సర్న్డ్ పేషెంట్ ట్రీట్మెంట్ ఎవాల్యుయేషన్‌లో ఉన్నారో అందరూ కూర్చొని వి విల్ డిసైడ్. అండ్ మామూలుగా ఓకే. ఏంటంటే యూజువల్‌గా ట్రీట్మెంట్ పార్ట్ అనేది యూజువల్‌గా ప్రతి ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ కంబైన్డే ఉంటది. ఓకే. సో, ఓకే. ఒకళ్ళు ట్రీట్మెంట్ ఇలాగ ఇద్దామనేది డిసిషన్ జనరల్‌గా తీసుకోరు. అచ్చా! అచ్చా! సో, స్టేజ్‌ని బట్టి పేషెంట్ ఏజ్ ఫ్యాక్టర్స్ అంటే ఆ! ఇంకొకటి మీరిందాక కోమార్బిడిటీస్ చెప్పారు. ఉంటాయి. ఇప్పుడు బీపీ, షుగర్ లేకపోతే హార్ట్ డిసీజ్ ఉంటాం గానీ, కిడ్నీ ఓకే. డిసీజ్ ఉంటాం ఓకే. కానీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్‌కి కీమోథెరపీ అవసరము. సో, ఇప్పుడు నేను చూసాను అంటే ఐ నీడ్ టు డిస్కస్ విత్ మెడికల్ ఆంకాలజీ. ఓకే. సో, ఓకే. ఆయనకి ఆ డిసీజ్ ఉంది లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, ఆయన కీమోథెరపీ టాలరేట్ చేయగలడా లేదా అనేది వి విల్ సిట్ అండ్ డిస్కస్. ఆ డిస్కషన్ ఏదైతే ఉందో దాన్ని వి విల్ డిస్కస్ విత్ ద పేషెంట్ అండ్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో అందరికి. ఓకే. సో, ఓకే. ఎందుకు డిస్కస్ చేస్తామంటే రిస్క్ వర్సస్ బెనిఫిట్ అగైన్. హ్మ్. సో, హ్మ్. రిస్క్ ఏంటి? ట్రీట్మెంట్ ఇస్తే బెనిఫిట్ ఏంటి అనేది. సో, ఓకే. దాని మీద ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ డెఫినిట్‌గా ట్రీట్మెంట్ అనేది 3 డిపార్ట్మెంట్స్ కలిసే డిసైడ్ చేస్తారు. ఓకే. అండ్ వాళ్ళు పేషెంట్ అటెండెంట్స్‌ని కూర్చోబెట్టి హ్మ్. వాళ్ళకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బికాజ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళకి కూడా తెలియాలి. అంటే హ్మ్. హ్మ్. ఏం చేయాలి ఏంటనేది. సో, డెఫినిట్‌గా వాళ్ళ కంపల్సరీ పార్ట్ అండ్ పార్సెల్ ఉంటారు ప్రతి ట్రీట్మెంట్ డెసిషన్‌లో. హ్మ్. హ్మ్. సో, లైక్ మీరు ఇంత పర్టిక్యులర్‌గా ఎవ్రీ ఫ్యాక్టర్‌ని మీరు కన్సిడర్ చేసి, ఎవ్రీ టీమ్‌ని మీరు డిస్కస్ చేసి, ఒక ప్రోటోకాల్‌లో ఎళ్తున్నారు సార్. ఒక పద్ధతిలో, ఒక ఫార్మ్‌లో ఎళ్తున్నారు. సో, ఎప్పుడైనా ఇలా అయిందా? సో, అనుకున్న విధానం కన్నా సంథింగ్ రివర్స్ అవ్వడం గాని, సో, ఇలా అనుకున్నాం గదా! అంటే స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఒక టైమ్‌లైన్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాం ట్రీట్మెంట్. సమ్ పేషెంట్స్‌కి ఏంటంటే మామూలుగా సైడ్ ఎఫెక్ట్స్ రావటం కానీ, ఓకే. అవి ఏమన్నా పేషెంట్ టాలరేట్ చేస్తారనుకో చేయకపోతే ఏంటంటే దెన్ అండ్ దేర్ స్టాప్ చేసి అగైన్ విల్ అచ్చా! రీకన్సిడర్ అచ్చా! వాట్ ట్రీట్మెంట్ వి కెన్ గివ్ ఓకే. అనేది. ఓకే. సో, అది జనరల్‌గా నౌ అండ్ దెన్ అలాగా కేసెస్ అయితే ఉంటాయి. ఓకే. ట్రీట్మెంట్ చేసే దాంట్లో. ఓకే. డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్. ఓకే. ఇప్పుడు బాగా మాకు తెలిసిన క్యాన్సర్స్ అయితే లంగ్ క్యాన్సర్ గాని, బిగ్ ఆర్గాన్ క్యాన్సర్ అనేది మాకు తెలుసు సార్. సంథింగ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఏమైనా మీరు లిస్ట్ ఔట్ చేయాలనుకుంటున్నారా సార్? అంటే దీనిలో రేర్ గూడా ఇక్కడ గూడా క్యాన్సర్ వస్తదా అని జెప్పేసి చాలా మంది అనుకుంటారు ఇప్పుడు గదా! రేరెస్ట్ అనేది ఏం లేదు. ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది. ప్రతి ఆర్గాన్‌లో క్యాన్సర్ రావచ్చు అని. రావచ్చండి. కానీ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మెన్ వాళ్ళు థింక్ చేసేదేంటంటే క్యాన్సర్‌ని ముందు ఎలా గుర్తించాలి అనేది. సో, హ్మ్. హ్మ్. అది ప్రతి ఆర్గాన్‌లో క్యాన్సర్‌ని స్క్రీనింగ్ వల్ల గుర్తించలేం.
ఆ! సో, అంటే ఓకే. ఏదో కామన్‌గా పేషెంట్స్ అడిగేది హోల్ బాడీ స్కాన్ అనేది ఒకటుంటది. హ్మ్. సో, హ్మ్. హ్మ్. వాళ్ళేంటంటే ఒక పేషెంట్‌ని చూస్తారు. సో, అదే స్కాన్ మనం తీసుకుంటే ఏమైనా క్యాన్సర్ ఉంటే ముందే ఆ! ఆ! బయటపడిద్దని. ఇది. లేకపోతే ట్యూమర్ యెస్. మార్కర్స్ అని టెస్టులు చేస్తాం పేషెంట్స్‌కి. ఓకే. అది మేము చేయించుకుంటే ముందే ఐడెంటిఫై చేయొచ్చా అనేది ఇలా ఉంటది. సో, ఓకే. బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా ఐడెంటిఫై అవుతది కదా! అనేది అది ఫాల్స్ అజంప్షన్. అలాగా ఓకే. అవ్వదు. ఇంకోటి అన్ని క్యాన్సర్స్ మనం అసలు ముందు గుర్తించలేం ఓకే. యాక్చువల్‌గా. ఓకే. డిఫైన్డ్ ప్రోటోకాల్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉంది. వాట్స్ ద పర్సెంటేజ్ ఏమైనా చెప్పగలరా సార్? అంటే లైక్ వాట్ డు యూ కెనాట్ డయాగ్నోస్ మోర్ ఎర్లీ? అట్లా చెప్పటం కష్టం యాక్చువల్‌గా. అంటే మాక్సిమం ఆ! పర్సెంటేజ్ కాదు. ఓకే. మాక్సిమం 6-7 క్యాన్సర్స్‌కే డిఫైన్డ్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఓకే. సో, ఓకే. అంటే ఈ డిసీజెస్‌ని ఇలాగ స్క్రీన్ చేస్తే అంటే పేషెంట్‌కి సింప్టమ్స్ లేకుండా అచ్చా! అచ్చా! స్క్రీన్ చేస్తే మీరు ఎర్లీగా గుర్తిస్తే దాన్ని హుహు. ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్‌కి క్యూర్ ఛాన్సెస్ ఎక్కువుంటాయనేది. సో, ఓకే. మిగతా అన్ని క్యాన్సర్స్‌కి అవి లేవు దేర్ ఈస్ యాక్చువల్‌గా. ఓన్లీ ఇప్పుడు 6-7. 6-7కి డిఫైన్డ్ ఓకే. ప్రోటోకాల్ స్క్రీనింగ్ డిఫైన్డ్. ప్రోటోకాల్స్. అంటే లైక్ షూట్ ఔట్. ఈ ఇది ఏజ్ స్క్రీనింగ్ వైస్. చేసుకున్నాం. సో, ఈస్ దేర్ ఆర్ నాట్? ఏజ్ వైస్. ఓకే. టైమ్‌లీ స్క్రీనింగ్ ఉంటది. ఏజ్ వైస్. ఓకే. అట్లా ఓకే. అని ఏ ఏజ్‌లో పడితే ఆ ఏజ్ వాళ్ళకి అన్ని టెస్టులు కూడా చేయటం కరెక్ట్ కాదు. హ్మ్. కానీ హ్మ్. ఏంటంటే పేషెంట్స్ అంటే వాళ్ళ యాంక్సైటీ వల్ల వాళ్ళు అడుగుతుంటారు. బట్ వి విల్ కౌన్సిల్ దెమ్. ఎందుకంటే ప్రతి టెస్ట్‌లో కూడా ఈవెన్ స్క్రీనింగ్ టెస్ట్‌లో కూడా దేర్ ఈస్ లిమిటేషన్స్ ఉంటాయి. ఆ అచ్చా! లిమిటేషన్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. దెన్ ఓన్లీ ఓకే. దే హావ్ టు ఓకే. గో ఫర్ స్క్రీనింగ్. స్క్రీనింగ్‌కి వచ్చారు కదా! అని చెప్పి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా ప్రతి స్క్రీనింగ్ టెస్ట్ చేయటం కరెక్ట్ కాదు. ఓకే. సో, ఈవెన్ పేషెంట్ వైపు నుంచి కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఏం సింప్టమ్స్ ఏం ఓకే. లేకుండా లేకపోతే ఏం హిస్టరీ హ్మ్. ఉండి హ్మ్. ఎందుకు స్క్రీనింగ్ చేయించుకుంటున్నాము? ఏంటి అనేది ఎంత ఫ్రీక్వెంట్‌గా స్క్రీనింగ్ చేయించుకోవాలనేది కూడా ఉంటది యాక్చువల్‌గా. అంటే అచ్చా! ఆ! అచ్చా! మామూలుగా 6 మంత్స్‌కొకసారి స్క్రీనింగ్ చేయండి అనేది అలాగే ఉండదు. లేదు. ఓకే. ప్రతి డిఫరెంట్ క్యాన్సర్స్‌కి డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. ఓకే. సో, ఓకే. వన్ టెస్ట్ అన్ని క్యాన్సర్స్‌కి అనేది కేవలం అపోహే. అంటే లేదు. వాళ్ళ యాంక్సైటీ వల్ల వాళ్ళు అలాగా అడుగుతుంటారు కానీ హ్మ్. అది కాదు. కొంతమంది చాలా కాన్షియస్ అయిపోయి యాహ్! హెల్త్ గురించి నాకు ముందే రూల్ ఔట్ అయిపోతే ఆ! తెలుసుకుంటే బెటర్ తెలుసుకుంటాయి. కదా! సో, అని అది చెప్పేసి. ఇంపాసిబుల్. అలాంటియి ఏమీ లేవు. సో, ఇప్పుడు ముందు అంటే సార్ లైక్ డాక్టర్ ఒక కొంచెం సేపు మాట్లాడి పేషెంట్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక ప్రోటోకాల్ ఎళ్తుండే. కానీ ఇప్పుడు ద కౌన్సెలింగ్ సపోర్ట్ ఆర్ ద మోటివేషనల్, ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ద టైమ్ ఏదైతే ఇస్తున్నారో పేషెంట్‌కే కాకుండా పేషెంట్ ఫ్యామిలీకి కూడా ఇస్తున్నారు. సో, యాస్ పర్ ద డాక్టర్స్ వ్యూ మీ తరపు నుంచి మీరిస్తున్నారు. ఇంకేం తరపు నుంచి పేషెంట్‌కి సపోర్ట్ అవసరం ఉంటది సార్ నార్మల్లీ? ఇప్పుడు పాలియేటివ్ కేర్ అని ఒక కొత్త ఆ! కాన్సెప్ట్ ఉంది. అది ఇంతకు ముందే ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది. ఏంటంటే పాలియేటివ్ కేర్ అంటే సపోర్ట్ సిస్టమ్ ట్రీట్మెంట్‌లో నాట్ ఓన్లీ పేషెంట్‌కే కాదు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా. ఓకే. సో, ఓకే. సర్జరీ చేస్తాము. సర్జరీలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లేకపోతే సర్జరీ నుంచి రికవర్ అవ్వాలి. సో, దాన్ని ఎలా చూడాలి? సో, హ్మ్. అప్పుడు హ్మ్. మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పెయిన్ టాలరెన్స్ హ్మ్. పర్సన్ టు హ్మ్. పర్సన్ డిఫరెంట్ ఉంటది. డిఫరెంట్ ఉంటాయి. సో, పెయిన్ ఎక్కువ ఉన్నోళ్ళకి ఏ మెడిసిన్స్ ఇవ్వాలి? లేకపోతే ఎంత ఫ్రీక్వెంట్‌గా ఇవ్వాలి? లేకపోతే పెయిన్ తక్కువ ఉన్నోళ్ళని ఎలా మేనేజ్ చేయాలి? హ్మ్. అది ఎగ్జాంపుల్ పెయిన్. అలాగా వేరే సింప్టమ్స్ ఉంటాయి. సో, దానికి కావాల్సిన మెడిసిన్స్ ఏంటి? దాన్ని ఎలా కోప్ అప్ చేయాలి? లేకపోతే పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేయాలి? అంటే డైట్ ఉందనుకోండి. సో, వన్స్ పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత డైట్‌ని ఎలా మేనేజ్ చేయాలి? ఓకే. ఓకే. పేషెంట్ న్యూట్రిషనల్‌గా ఎలా బిల్డ్ చేయాలి? ఏంటనేది. ఇలాగా వేరే లేకపోతే సర్జరీ అయిపోయిన తర్వాత లంగ్ ఫంక్షన్ బెటర్ కావడం ఫిజియోథెరపీ కానీ దాన్ని ఎలాగ ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. సో, అలాగా ప్రతి డిపార్ట్‌మెంట్ ఇలా సబ్‌స్పెషలైజ్డ్ న్యూట్రిషనిస్ట్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, లేకపోతే రీహాబిలిటేషన్ చేసేవాళ్ళు కానీ, సో, ఇలాగ మల్టిపుల్ పీపుల్ వాళ్ళు హెల్ప్ తీసుకుంటే ఏంటంటే బెటర్ ఔట్‌కమ్స్ అనేవి డెఫినిట్‌గా ఉంటాయి యాక్చువల్‌గా ఎట్ ఓకే. ది ఎండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే ట్రీట్మెంట్ రియాక్షన్స్. సో, ఓకే. ఓకే. అవి ముందే తెలుసుకొని ఓకే. ఇలా ఉంటది. ట్రీట్మెంట్ చేయించుకుంటే టైమ్ లైన్. సో, ఫస్ట్ 1 వీక్ ఇలా ఉంటది. సెకండ్ వీక్ ఇలా హ్మ్. ఉంటది. హ్మ్. థర్డ్ హ్మ్. వీక్ ఇలా ఉంటది. అలా తెలుసుకొని దాన్ని కోప్ అప్ చేసుకునే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ యూజ్ చేసే మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ ఉంటే ట్రీట్మెంట్ డెఫినిట్‌గా మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయగలరు. ఓకే. నైస్. నైస్. చాలా, చాలా విషయాలు నాకు ఒకేసారి తెలిసినట్టు అనిపిస్తుంది సార్.
సో, గివింగ్ ద డిఫరెంట్ సబ్ స్పెషాలిటీస్ ఆల్సో మీరు దానిలో మాట్లాడారు. సో, రీహాబిలిటేషన్ సో, ఎవ్రీ ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ రోల్ గాని, కీ రోల్ గాని, ఎక్సర్‌సైజెస్ గాని. సో, కొంతమంది లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు క్యాన్సర్ ఎవరైతే సఫర్ అవుతున్నారో, సో, ఈళ్ళ లైఫ్ స్టైల్‌లో యోగా గాని, లైక్ మెడిటేషన్ గాని దాని రోల్ ఎంత వరకుంటది? డెఫినెట్‌గా వాళ్ళు ఇంక్లైన్డ్ అంటే సజెస్ట్ చేసేదానికి మనం అందరికి సజెస్తాం. వాళ్ళు ఇంక్లైన్డ్ ఉన్నవాళ్ళు మా పేషెంట్స్ మామూలుగా ట్రీట్మెంట్ తీసుకొని అయిపోయిన పేషెంట్స్ వాళ్ళు యోగా కంటిన్యూ చేస్తున్నారు. మెడిటేషన్ కంటిన్యూ చేస్తున్నారు. డెఫినెట్‌గా అంటే ఇక్కడ ఇంతకుముందు ఆహ్, క్యాన్సర్ ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్‌లో అడిగినట్టు క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా చనిపోయి ఇంకా అది ఇట్స్ ద ఇంకా రూట్ టు డెత్. డెత్ అని అనుకున్నాను. తర్వాత ఓవర్ ఎ టైమ్ లైన్ ఏమైందంటే క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కొన్ని రోజులు బతుకుతారు. తర్వాత ఎటు చనిపోతారు అనేది. సో, ఇప్పుడు ఏంటి ఆ క్యూర్ ఛాన్సెస్ కొన్ని కొన్ని డిసీజెస్‌లో బాగా పెరగటం క్యూర్ ఛాన్సెస్ అంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఆహ్, ఆహ్, బతికి ఉండటము అంటే అంటే వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ ఉండటం చూస్తున్నారు. సో, ఒక 30-40 ఇయర్స్ నుంచి ఇప్పటికి ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ట్రీట్మెంట్‌లో లేకపోతే పేషెంట్ చూసే వాటిలో ట్రీట్మెంట్ అంటే పర్స్పెక్టివ్ పేషెంట్స్. వెరీ బిగినింగ్ మామూలు క్యాన్సర్ డయాగ్నోస్ అయిన వెరీ బిగినింగ్ ఇందాక ఎప్పుడైతే మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకున్నామో, సో, అక్కడ ఇప్పుడు మేజర్‌గా ఆల్మోస్ట్ ప్రతి ఆంకాలజిస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెడికల్, సర్జికల్ అండ్ రేడియేషన్ అందరు డాక్టర్స్ చూస్తుంది ఏంటంటే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్ ఫ్యామిలీస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. పేషెంట్ అటెండెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత కంఫర్టబుల్‌గా ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేజ్. స్టేజ్ 1 ఉన్న పేషెంట్ ట్రీట్మెంట్ ఓకే. తీసుకొని ఎంత నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. హ్మ్. సో, స్టేజ్ 2 పేషెంట్ ఎంత నార్మల్ లైఫ్‌ని మనము డ్యూ టు వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు వీళ్ళందరి హెల్ప్‌తో పేషెంట్‌ని ఎంత నార్మల్‌కి తీసుకురాగలము. ఓకే. తీసుకురామంటే ఓకే. వాళ్ళు డిసీజ్ కొన్ని స్టేజెస్ ఇప్పుడు స్టేజ్ 4 డిసీజ్ కొన్ని డిసీజ్‌కి ట్రీట్మెంట్ ఉన్నా సరే రెస్పాన్స్ సరిగ్గా ఉండక లేకపోతే వాళ్ళు రెస్పాన్స్ సైడ్ ఎఫెక్ట్స్ దానికి ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే ప్రతి ట్రీట్మెంట్, ప్రతి సెషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ప్రతి ట్రీట్మెంట్ డిఫైన్ చేసినప్పుడు పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఇంప్రూవ్ చేస్తున్నామా లేదా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే. సో, ఇప్పుడు ఓకే. మామూలుగా స్టేజ్ 4 క్యాన్సర్ పలానా క్యాన్సర్‌కి 6 సైకిల్స్ కీమోథెరపీ మెడిసిన్స్ ఇవ్వాలి అని. సో, పేషెంట్‌కి 2 సైకిల్స్ కీమోథెరపీ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ పెరిగినాయి అనుకోండి. పేషెంట్ టాలరేట్ చేయలేకపోతున్నాడు అనుకోండి. సో, నో పాయింట్ ఇన్ గివింగ్ ట్రీట్మెంట్. మీరు అచీవ్ చేయాలనుకుంటున్నది ఏంటి? యాహ్! పేషెంట్ బాగుండాలని. బట్ పేషెంట్ ద సఫర్ అవుతున్నారు బెటర్‌మెంట్ ఆఫ్ అనుకోండి. పేషెంట్ పేషెంట్ సఫర్ అల్టిమేట్‌లీ. అవుతున్నారు అనుకోండి. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏం చేస్తున్నా మీ ట్రీట్మెంట్ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతోంది. సో, దెన్ అండ్ దేర్ అప్పుడు వి హావ్ టు ఓకే. ఎక్స్‌ప్లెయిన్. అంటే మనము పేషెంట్‌కి ఏం కావాలనుకుంటున్నాము, బట్ ఏం సాధిస్తున్నాం అనేది పేషెంట్, ఫ్యామిలీ మెంబర్స్‌కి డెఫినిట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సేమ్ థింగ్ గోస్ టు సర్జరీ. సీ మల్టిపుల్ కోమార్బిడ్ బీపీ, షుగర్ ఉండి లేకపోతే హార్ట్ డిసీజ్ ఉండి బాగా సిక్ పేషెంట్ ఉండి ఆ పేషెంట్‌కి క్యాన్సర్ డయాగ్నోస్ అయిందనుకోండి. ఈవెన్ అంటే ఆపరేషన్ చేయగలిగే స్థితిలో ఉన్న క్యాన్సర్ అయినా సరే పేషెంట్‌కి ఎనస్థీషియా గాని, పోస్ట్ ప్రొసీజర్ తట్టుకోలేకపోతున్నాడు అనుకోండి. మీరు సర్జరీ చేయటం వల్ల పెద్ద బెనిఫిట్ ఏముండదు. అలాంటి టైంలో ఆల్టర్‌నేట్ ట్రీట్మెంట్స్ ఏమన్నా చేయొచ్చా? మామూలుగా అంటే పేషెంట్‌ని కోమార్బిడ్ నుంచి జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేయొచ్చా అనేది ఒక ఫ్యాక్టర్. లేదు ఇంప్రూవ్ చేయకపోతే ఆల్టర్‌నేట్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఇవ్వచ్చా సర్జరీ కాకపోతే? అంటే సర్జరీ డిఫైన్డ్ ట్రీట్మెంట్ అయినా సరే. సో, ఈ అన్ని డెసిషన్స్‌లో డే బై డే ప్రతి ఒక్కళ్ళు చూస్తుంది ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుందా లేదా అనేది. మనకి ట్రీట్మెంట్ ఉన్నాయి. పేషెంట్ మనతో ఉన్నారు. జబ్బుంది, ట్రీట్మెంట్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఇంతకుముందు అది. ఇప్పుడు అలాగ ఎవరు చూడట్లేదు. సో, మీరు ఎన్ని యాస్పెక్ట్స్ చెప్పారు సార్. లైక్ పేషెంట్ చూడాలి, పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్‌ని గాని చూడాలి. అదర్ టీమ్స్‌తో గూడా మెడికల్ టీమ్, రేడియోథెరపీ, కీమో సైకిల్స్ వీళ్ళందరి టీమ్‌ని మీరు ఆహ్, పరిగణలో తీసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కన్సిడరేషన్‌లో తీసుకొని. సో, ఎప్పుడైనా అన్ని టీమ్స్‌ని హ్యాండిల్ చేయడం ఎప్పుడైనా ప్రెషర్‌గా అనిపిస్తదా సార్ మీకు? లేదు. ఎందుకంటే వాళ్ళు ఓకే. చూసే ట్రీట్మెంట్, వాళ్ళు చూసే పేషెంట్స్ కూడా సేమ్ మళ్ళా మాతో అందరితో కలిసే డిస్కస్ చేస్తారు. ఇట్స్ లైక్ ఏ డైలీ ప్రాసెస్. డైలీ అంటే ప్రాసెస్. ఒకరోజు ఒక పేషెంట్ కోసం కూర్చొని డిస్కస్ చేసేది కాదు. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే 100 పేషెంట్స్ ఉన్నారంటే 100 మెంబర్స్‌కి కరెక్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇవ్వాలనేదే కాబట్టి సో, అక్కడ డిస్కషన్ ఉంటది. సో, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్, వే ఆఫ్ ట్రీట్మెంట్ అలాగ ఇవ్వగలం అనేది
ఒకటి డిసైడ్ అయిన తర్వాతే విల్ ప్రొసీడ్ ఫర్ ట్రీట్మెంట్. సో, ఇప్పుడు డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో మాట్లాడాం సార్. డిఫరెంట్ వేరియస్ ట్రీట్మెంట్స్ అని చెప్పారు. సో, కొంతమందికి కీమోథెరపీ అన్నా, రేడియేషన్ థెరపీ అన్నా ఒక రకమైన భయం ఉంటది. సో, దాన్ని ఎలాగా మీరు చెప్తారు సార్? ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సేమ్ సర్జరీకి ఎలాగైతే ఎక్స్‌ప్లెయిన్ ఉందో మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ వాళ్ళు ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగా మేనేజ్ చేస్తారు. ఇప్పుడు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్‌ని బెటర్‌గా మేనేజ్ చేసేవి ఉన్నాయి. పేషెంట్ టాలరెన్స్ కూడా బానే ఉంది. ఇంతకు ముందులాగా కాదు. సో, ఓకే. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేదే చెప్తారు. అంటే ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ సైకిల్ ఆఫ్ కీమోథెరపీ తీసుకున్న తర్వాత చాలామంది పేషెంట్స్ దే విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్. ఆ ఓకే. ఫస్ట్ ఓకే. సైకిల్ తీసుకోవటమే కష్టం. అచ్చా! సో, అచ్చా! దానికి గైడ్ చేయగలిగితే 90% ఆఫ్ జాబ్ కంప్లీటెడ్. ఈవెన్ రేడియేషన్ అయినా సేమ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ 20 డేస్ రేడియేషన్ ఇవ్వాలనుకోండి. ఫస్ట్ 2 డేస్ రేడియేషన్ తీసుకున్న తర్వాత పేషెంట్ విల్ కమ్ టేక్ రేడియేషన్ అండ్ గో. సో, ఓకే. ఓకే. పేషెంట్ మళ్ళా ఇంకేమి క్వెషన్ చేయరు. సో, అంటే వాళ్ళకి అట్‌లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. ఇది హార్మ్‌ఫుల్ ట్రీట్మెంట్ కాదు. సో, ఐ కెన్ ఇట్స్ టాలరేట్ స్మూత్. ట్రీట్మెంట్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వి కెన్ టాలరేట్ అనేది. సో, ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకే. సో, ఇప్పుడు డిఫరెంట్ సర్జరీస్‌లో ఆంకో సర్జరీ ఒక్కసారి పక్కన పెడితే మనం ఆలోచిస్తే ఆర్థో గాని, న్యూరో గాని దేనికైనా జనరల్ సర్జరీకైనా ఎళ్ళినప్పుడు ఒక పేషెంట్ పర్టిక్యులర్ బడ్జెట్‌ని మైండ్‌లో ఫిక్స్ చేసుకొనెళ్తారు సార్. టోటల్ నీ రీప్లేస్‌మెంట్ అంటే ఇంత అవుతది. సో, ఇంత అవుతది. సో, క్యాన్సర్ ఈస్ సంథింగ్ విచ్ దే డు నాట్ ఎక్స్‌పెక్ట్. ఆ లైఫ్‌లో ఒకేసారి ఒక ఒక బిగ్ థ్రస్ట్ వాళ్ళకి ఒకేసారి ఢీకొట్టినట్టు ఉంటది. సో, అలాంటప్పుడు ఎంతకి ప్రిపేర్ అవ్వాలి? ఎంత బడ్జెట్ మనకి ఉండబోతది ఫైనాన్షియల్‌గా? ఏంటి ఫైనాన్సెస్ సపోర్ట్? అనేది ఇంతకుముందు అంటే అది ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఆంకాలజీ సెటప్స్ ఉండేవి కాదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఆంకాలజీ సెటప్స్ ఉన్నాయి. ఈవెన్ కార్పొరేట్స్‌లో కూడా ఏంటంటే ఆహ్, ఇంతకు ముందంత కాస్ట్ కాదు. యాక్చువల్ కాస్ట్ చాలా తగ్గిందనే చెప్పుకోవాలి యాక్చువల్‌గా ట్రీట్మెంట్ కాస్ట్. ఇక్కడ మిగతా స్పెషాలిటీస్‌కి, ఆంకాలజీకి డిఫరెన్స్ ఎక్కడ వస్తదంటే, మిగతా స్పెషాలిటీస్‌లో మీరు ఒక సర్జరీ చేయించుకోనో, లేకపోతే ఒక హ్మ్. ట్రీట్మెంట్ తీసుకొని యూ విల్ గో హోమ్. అవును. కానీ ఆ! ఇక్కడ ఆ! ప్రాబ్లమ్ ఏంటంటే, యూ హావ్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్. సో, హ్మ్. సర్జరీ హ్మ్. తర్వాత హ్మ్. కీమోథెరపీ లేకపోతే రేడియేషన్ అవసరమైనప్పుడు, లేదు ముందు కీమోథెరపీ, రేడియేషన్ తర్వాత సర్జరీ, మళ్ళా కీమోథెరపీ లేకపోతే కొంతమందికి ప్రొలాంగ్డ్ ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ వచ్చినప్పుడు దే హావ్ టు టేక్ టాబ్లెట్స్ ఫర్ 2-3 ఇయర్స్. సో, హ్మ్. అందువల్ల మీకు ఓవరాల్ ట్రీట్మెంట్ కాస్ట్ డెఫినిట్‌గా పెరుగుతది. సో, మామూలుగా లిజనర్స్‌కి నేను ఫ్రమ్ మై సైడ్ నేను చెప్పగలిగేది ఏంటి అంటే, సో, ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, సో, సే 30 ఇయర్స్ అలాగా ఉండి, సో, గో ఫర్ హెల్త్ ఇన్స్యూరెన్స్. ఇఫ్ నాట్ గవర్నమెంట్ స్కీమ్స్ అలా కాకపోయినా అట్‌లీస్ట్ ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది కనుక తీసుకోగలిగితే ఇట్ విల్ సపోర్ట్ యూ. అది ఒకటి లాట్ ఆఫ్ ఎక్స్‌టెంట్. డెఫినిట్‌గా యాహ్! అది చాలా ఎందుకంటే ఈవెన్ ఇప్పటికి అంటే మేము చూసే పేషెంట్స్ చాలా మందికి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉన్నా, ఇప్పటికి మేము హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకుండా వచ్చే పేషెంట్స్ కూడా చూస్తున్నాం. హ్మ్. హ్మ్. సో, ఎందుకంటే అదేంటంటే లాంగర్ రన్‌లో ఏంటంటే ఆ ట్రీట్మెంట్‌ని ఇట్ విల్ సపోర్ట్ యూ. అండ్ హుహు. మీకు ఫైనాన్షియల్ బర్డెన్ అనిపియదు. అట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి కంపల్సరీ. సో, డిఫైన్ ట్రీట్మెంట్, అడ్వాన్సెస్ ట్రీట్మెంట్స్ ఏమున్నా కంప్లీట్ ట్రీట్మెంట్‌కి తీసుకోవాలని ఉంటది. కానీ అట్ ద సేమ్ టైమ్ మీకు ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ లేదనుకోండి, అగైన్ దేర్ విల్ బి డిఫరెన్స్ అనమాట. సో, అలాంటివి లేకుండా ఉండాలంటే అట్‌లీస్ట్ పీపుల్ షుడ్ బి అవేర్. అంటే అట్‌లీస్ట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకోవాలి. సో, అది ఇలాగ యూజ్ అవుతది. సో, అదొక్కటే. అందువల్ల ఆంకాలజీ ట్రీట్మెంట్ అనేది ఫైనాన్షియల్లీ బర్డెన్ అని ఎందుకు ఫీల్ అని అవుతారంటే, ఫీల్ ఎందుకు ఫీల్ అవుతున్నారు. అవుతారు? ఎందుకంటే ప్రాంగ్ ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఉంటుంది. బట్ ఇండివిడ్యువల్‌గా చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ట్రీట్మెంట్ ఉండేది. ఇంకోటి వైల్ టేకింగ్ ట్రీట్మెంట్ మనకి సీ హౌ వి అంటే నాకు ఇలా ఫెసిలిటీస్ ఇలా ఆ! కావాలనుకున్న ఆ! ఆ! ఆబ్వియస్‌గా అది ఎటు అవుతది. అవును. అంతేగాని పర్ సే ఆంకాలజీ ట్రీట్మెంట్ ఇండివిడ్యువల్‌గా చూస్తే అంత కాస్ట్‌లీ అని కాదు. ఓకే. సో, ఇది మనము ఒక లాస్ట్ ఫైనల్‌గొస్తున్నాం సార్ టాక్‌లో. సో, ఐ వాంట్ టు క్లియర్ ఔట్ ఫ్యూ ఇంకా కొన్ని థింగ్స్ లాస్ట్‌లో. సో, చాలా మందికి అపోహలుంటాయి. సో, ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ఔట్ ఫ్యూ ఎనీ ఆఫ్ ద మిత్స్ లైక్ అంటే షుగర్ తింటే క్యాన్సర్ వస్తదా? అని చాలా మంది ఒక ఫిక్స్ అయిపోయి మైండ్‌లో పెట్టుకుంటారు. కొంతమంది ఆయిల్ ఎక్కువ ఫ్రైడ్ ఐటెమ్స్ తింటే కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ దానిలో ఉంటాయి అనే ఫిక్స్డ్ ఎలిమెంట్స్ మనం బ్రెయిన్‌లో చాలా మంది వరకు ఇల్లిటరేట్స్ పక్కన పెడితే, లిటరేట్స్ కూడా ఇలాంటి మిత్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మామూలుగా మనకు చెప్పేది అంటే వేరియస్ ఫుడ్ ఐటెమ్స్ కెన్ కాజ్ క్యాన్సర్ అని చెప్పేది ఉన్నా కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే లిమిటెడ్ అమౌంట్స్‌లో తీసుకున్నది జనరల్లీ మనకి హార్మ్ ఏం చేయదు.
ఇఫ్ యూ ఓవర్ కన్జంప్షన్ ఏదన్నా ఏమున్నా సరే, హెల్తీ ఐటెమ్ అయినా సరే వీటిలో క్యాన్సర్ అనే కాదు కదా! మనకి ఏ జబ్బులైనా రావచ్చు. అందులో క్యాన్సర్ ఒకటే సంథింగ్ యాక్చువల్‌గా. ఎక్సెస్ ఏదైనా. ఎక్సెస్. అలా లేకుండా ఫుడ్ ఐటెమ్స్ అన్నీ మామూలుగా తినేవి ఏం తింటున్నాం అనేది కంట్రోల్‌లో ఉండగలిగితే యూజువల్‌గా, ఎందుకంటే మీరు ఇది తిన్నంత వల్ల క్యాన్సర్ రాదు, ఇది తింటే అని క్యాన్సర్ ఫస్ట్‌లో వస్తది మీరు అనేది చెప్పారు. సో, అనేది ఆ! 100% ఎటు మీరు డిఫైన్ చేయలేరు. లేదు. లేదు. అండ్ ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న వర్కింగ్ కండిషన్స్‌లో అందరికీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో, ఇలాగ ఉంటేనే తింటాము, ఇలాగే ఉంటే తినలేము అనేది. సో, ఏది కన్జ్యూమ్ చేసినా సరే ప్రాపర్‌లీ కుక్డ్ ఫుడ్ మీ మినిమల్ క్వాంటిటీస్‌లో గనుక కన్జ్యూమ్ చేయగలిగితే దట్ ఇట్‌సెల్ఫ్ గివ్స్ యూ గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్. సో, ఇట్ వాస్ మై ప్లెజర్ సార్. చాలా అన్నోన్ థింగ్స్ చాలా కొన్ని కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా ఉండే థింగ్స్ కూడా మీరు ఇన్ఫర్మేషన్ గూడా క్లియర్ ఔట్ చేశారు. ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ అంటే చాలా అండర్‌స్టాండింగ్‌గా బాగా అర్థమైనట్టు నాకనిపించింది. హూ ఎవర్ సీస్ అంటే లైక్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు చూసినా గూడా అర్థమైనట్టు అనిపించింది నాకు చాలా. సో, దీనిలో ఇంకొన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో, ఇంకా మన నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో మనం కొలాబ్ అవుదాం డెఫినెట్‌గా. డెఫినెట్‌గా. డెఫినిట్‌గా. సో, డెఫినెట్‌గా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో, విల్ టాక్ లిటిల్ డీపర్ ఇన్‌సైడ్ రిగార్డింగ్ ద ఫుడ్ హ్యాబిట్స్ గానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ డెఫినెట్‌గా. గురించి మీరు చెప్పారు. డిఫరెంట్ సర్జరీస్ గానీ, సో, డెఫినెట్‌గా. డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ వైస్ గానీ, సో, ఇంకా ఐ లుక్ ఫార్వర్డ్ టు షూర్. కొలాబ్ షూర్. విత్ షూర్. యూ షూర్. మోర్. సో, షూర్. షూర్. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ ప్రెషియస్ థాంక్ టైమ్. యూ. థాంక్ యూ. చాలా బాగా అనిపించింది సార్ నాకు. థాంక్ యూ. ఈ ఈ జోనర్‌లో పేషెంట్స్‌కి గానీ, పీపుల్‌కి గానీ తెలియడం ఈ జనరేషన్‌లో చాలా ఇంపార్టెంట్ అనేది నేను ఫీల్ యెస్. అవుతున్నాను. సో, థాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ థాంక్ యూ. అండ్ థాంక్ యూ థాంక్ అండి. యూ సో థాంక్ యూ. మచ్.